అవర్ ఛానల్. సో ఈ బ్యాగ్ ఏంటని చూస్తున్నారా? సో టైం వచ్చేసింది. సో హాస్పిటల్ బ్యాగ్ నేను సర్దేస్తున్నాను. అంటే అసలు వద్దనుకున్నాను బ్యాగ్, ఎందుకు ముందే సర్ది పెట్టుకోవడం, మెయిన్ ఎసెన్షియల్స్ అయినా పెట్టుకోవాలి కదా. సో అందుకని చెప్పి కొన్నిటి వరకు ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో సడన్గా చెప్పలేము, పెయిన్స్ అయినా రావచ్చు, లేకపోతే ఆపరేషన్ అయినా అవ్వచ్చు, ఏం చెప్పలేము కాబట్టి మెయిన్ పెట్టుకుంటున్నాను. ఓన్లీ చిన్న బ్యాగ్ ఇది ఒకటి, ఇందులో సెట్ అయ్యేటట్టే పెట్టుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ థింగ్ అయితే హాస్పిటల్ బ్యాగ్లో మనం ప్యాక్ చేసుకోవాల్సింది ఫైల్స్ అనమాట. సో నేను ఈ హ్యాండ్ బ్యాగ్లో సెట్ చేశాను. ఇది ఒక్కటైతే నేను సపరేట్ పెడుతున్నాను. ఈ బ్యాగ్లో కాకుండా ఈ మనీ క్యారీ చేసుకోవడానికి ఇది అనమాట. ఇందులోనే నేను మెడిసిన్కి సపరేట్ బాక్స్ కాకుండా ఇందులోనే క్యారీ చేద్దాం అనుకున్నా. మెడిసిన్ వచ్చేసి నా మినీ మేకప్ బాక్స్ ఇది. సో ఇందులో కొన్ని టిక్లీస్, కాటుక కానీ, సేఫ్టీ పిన్స్ కానీ, హెయిర్ ఫ్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ చిన్నవి ఓన్లీ ఈ బాక్స్ వరకే. ఇది నా మేకప్ బాక్స్. సో ఇది కూడా ఇందులో పెట్టేసుకుంటున్నా. చిన్న దాంట్లో సెట్ చేశాను. ఈ బ్యాగ్లోనైతే జస్ట్ మనకు కావాల్సిన బెడ్షీట్స్ కానీ, నైట్ వేర్ కానీ, ఇంకా టాయిలెటరీస్ కానీ అవన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను. మెయిన్గా ఫస్ట్ నేను ఆ బ్యాగ్లో పెట్టాల్సినవి బెడ్షీట్స్ పెడుతున్నాను. ఒక 2 బెడ్షీట్స్ వరకు, అండ్ ఒక చిన్న పిల్లో. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా ఫేవరెట్ పిల్లో అనమాట, మమ్మీ కుట్టింది. సో ఒక చిన్న పిల్లో అయితే పెడుతున్నాను, ఓన్లీ ఈ వరకు. నెక్స్ట్ నా డ్రెస్సెస్ వరకు రీసెంట్గా షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఒక 2 నైటీస్ అయితే తీసుకున్నాను. సో నా వరకు వచ్చేసి డ్రెస్సెస్ ఇంకా మనం ఫ్రాక్స్ వేసుకోవచ్చు, కాకపోతే ఫీడింగ్కి ఉండాలి కాబట్టి సో ఒక 2 అయితే పెట్టుకుంటున్నాను ఫీడింగ్ నైటీస్తో పాటు ఒక ఫ్రాక్ అయితే పెట్టుకుంటున్నాను ప్రజెంట్, ఒక వైట్ కలర్ ఫ్రాక్. ఒక 2 స్కార్ఫ్స్ అయితే పెట్టుకుంటున్నా, 2 or 3 స్కార్ఫ్స్. ఈ చిన్న టవల్స్ పెట్టుకున్నాను. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ లెంత్ ఉంటుంది అనమాట. నార్మల్ నాప్కిన్స్ లాగా యూజ్ అవుతుందని చెప్పి ఇవి 3 పెట్టాను. ఈ ప్యాక్లో వచ్చేసి నేను ఓన్లీ ఇన్నర్స్ వరకు ప్యాక్ చేశాను అనమాట సపరేట్గా. అంటే ఈజీగా మనకి తీసుకోవడానికి ఉంటుందని చెప్పి సపరేట్గా ఇలా ఒక ప్యాక్ తీసుకొని పెట్టాను. దీంట్లో నేను మెటర్నిటీ ప్యాంటీస్ అలా పెట్టుకున్నాను. అండ్ దీంట్లో హిప్ బెల్ట్ ఒకటి అండ్ మఫ్లర్ కడతారు కదా ఇట్లా, సో ఆ రెండు కూడా ఇందులో పెట్టేశాను. ఈ కవర్లో వచ్చేసి నార్మల్ టాయిలెటరీస్ వరకు ఇందులో ప్యాక్ చేశాను. లైక్ ఫేస్ వాష్ కానీ, ఇంకా ఏంటి వెట్ వైప్స్ కానీ, టిష్యూస్ కానీ, పేస్ట్, బ్రష్, ఇంకా మనకు కావాల్సినవన్నీ ఇందులో పెట్టేశాను. స్టీల్ వర్క్ అయితే ఒక ప్లేట్, చిన్న బౌల్, చిన్న గ్లాస్, చిన్న స్పూన్. ఇది నా వర్క్ అనమాట. సో సపరేట్గా పెట్టుకున్నాను ఫుడ్ కోసం అని చెప్పి. దీంతో పాటు 1 వాటర్ బాటిల్. ఇప్పటి వరకు అయితే మొత్తం నా ఎసెన్షియల్స్ పెట్టుకున్నాను. మెయిన్ ఇప్పుడైతే బేబీ అనమాట. నేను అసలు ఏమి తీసుకోలేదు, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళని కానీ లేకపోతే పెద్దవాళ్ళని అడిగితేనేమో పిల్ల గుట్టకు ముందే కుళ్ళ ఎందుకు అనేసి సామెతలు వేస్తున్నారు. సో ఇంకా వాళ్ళు అలా చెప్పేసరికి నాకు అసలు నేను ఫస్ట్లో అనుకున్న షాపింగ్ మంచిగా బేబీకి రిలేటెడ్ అన్నీ తీసుకుందామని చెప్పి, కాకపోతే ఇంకా ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి అసలు ఏమీ తీసుకోవద్దు, బేబీ పుట్టాకనే అని చెప్పింది. అప్పుడే తీసుకుందాము ఏదైనా సరే అని చెప్పి అనుకున్నాను. సో అందుకని చెప్పి ప్రెజెంట్ అయితే ఇవి మా మమ్మీ శారీస్ అనమాట. అన్నీ కొనాల్సిన అవసరం లేదు, మన హాస్పిటల్ ముందే ఫుల్ షాప్స్ అట్లా ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళైనా తీసుకోవచ్చు. సో ముందు కొనాల్సిన అవసరం లేదు, ఏం పెట్టమాకు నువ్వు అని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు. ఇంకా అందుకని ఒక 2 శారీసే పెట్టాను. ఇవి కూడా నేను ఏమన్నా అంటే మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి బేబీకి ఇట్లా బెడ్షీట్లా కుట్టు మమ్మీ, లైక్ చిన్న బెడ్షీట్స్ అట్లా అన్నాను. అసలు ఏమి కుట్టను, ఏమి చేయను. సో అందుకని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయాను, ఏం షాపింగ్ చేయలేదు. సో మొత్తం కలిపి ఇందులో ప్యాక్ చేశాను ఈ చిన్న బ్యాగ్లో. సో పట్టినా పట్టకుండా ఇందులో ఇంకా ఏమన్నా కావాలి ఎక్స్ట్రా అనుకుంటే, లైక్ హాస్పిటల్ మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా మా డాడీ అయినా ఎవరైనా ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళతో తెప్పించుకోవచ్చు. దీంతో పాటు ఇది ఈ హ్యాండ్ బ్యాగ్. సో నా హాస్పిటల్ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్యాక్ చేయడం. సో ఇంకెప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏం చేస్తారు, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.